బహుజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మికులకు చేతి నిండా పని లేకుండా పోయింది. వెంటనే తెలంగాణ కార్మికులకు 80% పని కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి పక్షాన మరి ఇలా కరీంనగర్ లేబర్ అడ్డా, భాగ్యనగర్ లేబర్ అడ్డా నుంచి మరి కలెక్టరేట్ కార్యాలయం వరకు ముట్టడి కార్యక్రమం పెట్టుకొని మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నట్టు కార్మికులంతా కూడా మరి గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ భాగ్యనగర్ లేబర్ అడ్డా కానీ, టవర్ లేబర్ అడ్డా కానీ, తెలంగాణ వ్యాప్తంగా లేబర్ అడ్డాల దగ్గర మరి మేము పనిచేసుకుంటే మాకు కన్న తల్లిలాగా ఆ లేబర్ అడ్డా అనేది మాకు పనులు కల్పించింది. మరి తెలంగాణ వస్తే తెలంగాణలో మాకు భాగంగా మేము బతుకులు బాగుపడతాయని చెప్పి మేము తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినాం. మరి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయం కానీ, కలెక్టరేట్ కానీ, హాస్పిటల్ కానీ మరి భవన నిర్మాణ రంగంలో ఎన్నో రంగాలలో పనిచేస్తున్నా మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఎక్కడ కూడా పనిచిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మాకు తెలంగాణ కార్మికులకు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆ ప్రభుత్వం అంతా కూడా అన్యాయం చేసింది.